వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పురుటి నొప్పులతో వచ్చిన మహిళను పట్టించుకొని వైద్యులు. నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కింద పడడంతో శిశువుకు తీవ్ర గాయాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు. నొప్పులు ఎక్కువ అవడంతో నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎత్తు నుండి కింద పడడంతో గాయాల పాలైన శిశువు. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటన చూసి భయాందోళనకు గురైన ఇతర రోగులు. పోలీసులు విచారణ చేపట్టగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన వైద్యులు. ఏమైంది మేడం? అయిపోయిన తర్వాత 40 వారాలు కొంచెం మేము బంద్ చేస్తాం. అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరగా డెలివరీ మేము బంద్ చేస్తాం. అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా బంద్ చేసిన తర్వాత 6 గంటలకి మనం చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. అయితే కొంచెం పెయిన్ అనేది మామూలుగా 6 అవర్స్కి వచ్చేసి చాలా మంది పేషెంట్స్ వెళ్ళండి 40 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మంది చేసిన వాళ్ళు ఇద్దరు మేము ఆల్రెడీ బ్యాగేజ్ చేసి వచ్చాము. పిల్ల ఇంకో డెలివరీ అయింది. అది కాంప్లికేటెడ్ విలేజ్ వచ్చి పడిపోయింది కూడా ఆమెకు సలెన్స్ ఇచ్చుకుంటే అక్కడ ఈజీగా ఉంటుంది. అండ్ సిస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరు పెయిన్ ఫస్ట్ ఎవరైనా పెయిన్ అంటే మామూలుగా మనం ఇట్లా నిజం చేయాల్సి వస్తుంది. ఊరికే మనం చేసి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అసలు అట్లీస్ట్ మన పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు. వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్. 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్ అయిపోయింది. సో అంటే